కూరగాయలు ఉచితం, ఎలాంటి కండిషన్స్ లేవు. పెద్దపల్లిలో వ్యాపారులు కూరగాయలను ఉచితంగా పంచిపెట్టారు. అలాంటి పబ్లిసిటీ కోసం కూడా కాదు, హోల్సేల్ వ్యాపారులపై కోపంతో నిరసనగా కూరగాయలను ఉచితంగా పంచేశారు. అది కూడా 10 కిలోలో 20 కిలోలో కాదు, టన్నుల కొద్దీ కూరగాయల్ని నయా పైసా తీసుకోకుండా ఇచ్చేశారు. అసలే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. పైగా మార్కెట్లో ఉచితంగా ఇస్తుండడంతో జనం ఎగబడ్డారు. పెద్దపల్లిలో ఇదో హాట్ టాపిక్గా మారింది. వచ్చిన వారికి వచ్చినట్లు, అడిగిన వారికి అడిగినట్లు కూరగాయలను వ్యాపారులు ఉచితంగా ఇచ్చేశారు. ఈ విషయం టౌన్ మొత్తం పాకింది. మార్కెట్కు జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. సంచులుగా కూరగాయలను ఉచితంగా తీసుకెళ్లారు. ఇంతకీ కూరగాయల్ని ఉచితంగా ఎందుకు పంచిపెట్టారు? దీని వెనుక కూడా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. పెద్దపల్లి మార్కెట్లో హోల్సేల్ వ్యాపారులకు, రిటైల్ విక్రయదారులకు మధ్య గొడవ మొదలైంది. చినికి గాలివానగా మారింది. మార్కెట్ ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్గా కూరగాయలను అమ్మకూడదు, కానీ వాళ్ళు కిలోల చొప్పున అమ్ముతున్నారని రిటైల్ విక్రయదారుల ఆరోపణ. అది కూడా రోజు మొత్తం కిలోల చొప్పున అమ్ముతున్నారని ఆగ్రహించారు. వారిపై కోపంతో వాళ్ళ నిబంధనలు పాటించనందుకు నిరసనగా రిటైల్ వ్యాపారులు కూరగాయలను ఫ్రీగా పంచిపెట్టేశారు. ఇదండి సంగతి. పెద్దపల్లిలో హోల్సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య గొడవ. స్థానికులకు 2-3 రోజులకి సరిపడా కూరగాయల్ని ఉచితంగా అందాయి. ప్రెసిడెంట్ నేను షకీల్. మాకు ఇబ్బంది ఏమున్నది, వాళ్ళు కిలో 2 కిలోలు అమ్మద్దు, దాని వలన మాకు బాగా ఇబ్బంది ఉన్నది. వాళ్ళు కిలో 2 కిలోలు అమ్ముతారు, దాని వలన మాకు అదే రేట్ ఇస్తారు, చిల్లర కూడా అదే రేట్ అమ్ముతారు. దాని వలన మేము నిన్నటి నుంచి బంద్ చేసి ఉన్నాం. ఉన్న కూరగాయలు మొత్తం ఫ్రీలా పంచుతాను. ఎప్పటి వరకు మనకు అనుకూలం మొత్తం మరి పరిష్కారం కాదో అప్పటి వరకు మేము ఇట్లనే పంచుకుంటూ ఉంటాం. వాళ్ళు ఓకే అనే వరకు మేము బంద్ చేస్తాం. వాళ్ళు 2-6 దుకాణాలు ఉన్నారు, వాళ్ళు చిల్లర అమ్ముతారు. చెప్పినా ఇంటలేరు, చెప్పినా బూతులు తిడతారు, చెప్తే ఫైట్ చేస్తా అంటారు, ఏమేమి అంటారు, ఎక్కడ పోతా పోరి, ఏమని చెప్పుకుంటే చెప్పుకోపోరి అంటారు. దానివల్ల మేము బంద్ చేసి 2 రోజులతోని. హోల్సేల్ వాళ్ళు రిటైల్ అమ్మకాన్ని ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాము. వాళ్ళు పావు కిలో కానుంచి వెళ్ళి అర్ధపావు 10 రూపాయలు 5 రూపాయలు అని అన్ని విక్రయిస్తున్నారు. మాకు వ్యాపారం నడవడం జరుగుతలేదు. వాళ్ళు విక్రయించినప్పుడు వాళ్ళు అమ్ముతుంటే మా మాలంతా మిగిలి ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళకి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఇదివరకు పోలీస్ స్టేషన్ వెళ్ళాను, కమిషనర్ గారు చెప్పారు, అందరికీ చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. అందరూ వచ్చి చెప్పినా వాళ్ళు వింటలేరు. నిన్న కాక మొన్న ఏం జరిగిందంటే, మీరు ఏం చేసుకుంటూ చేసుకోకపోయి మా ఇష్టం మేము కూడా మీరేనా మాకు చెప్పారు కానీ వాళ్ళు ఇష్టం నానా బూతులు పెట్టుకున్నారు. దాని గురించి నిన్న నుండి మార్కెట్ బంద్ పెట్టినాము. మా దగ్గర మిగిలిన మాలు కమ్సే కమ్ 15-30 వేల మాలు ఉంది. దాని గురించి మాలు వృధా కాకుండా ప్రజలకు పంపిణీ